వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ వస్తా ఉంది. ఈరోజు నేను ఇచ్చినటువంటి పిటిషన్ కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను పెట్టింది ప్రత్యేక హోదా, ఏదైతే రాష్ట్రానికి ఇవ్వాల్సిన స్పెషల్ స్టేటస్, ఈ స్పెషల్ స్టేటస్ తో కలుపుకొని బైఫర్కేషన్ లో పెట్టిన ప్రతి ఒక్క అంశం వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కూడా మొదటిసారి ప్రధానమంత్రి స్థాయిలో 100 నిమిషాలంటే 1.5 గంట కూర్చొని నన్ను క్వశ్చన్స్ కొన్ని డౌట్స్ ఉంటే అడిగారు. నేను డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశాను. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఆవేశపడడం కంటే సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒక సున్నితమైన సమస్య ఇది. అదే మరిగా విభజన తర్వాత మనం చూస్తే ఒక పక్క రాజధాని కూడా లేకుండా, ఒక పక్క కాలేజీలు కూడా లేకుండా, ఒక పక్క ఇండస్ట్రీస్ లేకుండా ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే మనకున్న సమస్యల్ని ఒక్కొక్క సమస్యని అధిగమించే విధంగా కార్యక్రమాలు కూడా చేశాం. ఈరోజు ఒక పక్కన సమస్యల పరిష్కారం చేయడం, ఇంకొక పక్కన ఏవైతే విభజన చట్టంలో పెట్టిన ఇవే కాకుండా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో కొన్ని చెప్పాను. నేను చెప్పిన ఎలక్షన్ మేనిఫెస్టోలో సమస్యలు కూడా ఒకటొకటి అమలు చేస్తూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు జరిగే పరిణామాలు చూసి, లేకుంటే ప్రతిపక్షాలు చెప్పేది కానీ జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఎవరు అధైర్యపడద్దని మాత్రం కోరుతున్నాం. అధైర్యపడి అఘాయితాలకు పాటుపడితే నష్టపోయేది మనమే నష్టపోతాం, మీ కుటుంబాలు నష్టపోతాయి. కాబట్టి దయచేసి అలాంటి అఘాయితాలు చేయొద్దని మాత్రం ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకూడదని అడుగడుగున అడ్డుపడతారో వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈరోజు మొన్న కొంతమంది చూస్తాం, నాయకులు చూస్తా ఉంటే వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు అవినీతి చేసి వీళ్ళు తవ్వుకున్న గోతులో వీళ్ళు పడ్డారు. ఆ రోజు నేను ఈరోజు పోరాడడం కాదు, రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పటి నుంచి అవినీతి పైన పోరాడుతూనే ఉన్నాను. అపోజిషన్ లీడర్గా అనిత్యం పోరాడాను. మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాం, ఎవరైతే రాష్ట్రాన్ని లూటీ చేశారో ఆ డబ్బులు ప్రజాధనం, అది తిరిగి ప్రజలకు చెందాలి అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ఈరోజు లేపాక్షి ఉంది, 8,000 ఎకరాలు. ఆ 8,000 ఎకరాలు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడవలసిన 8,000 ఎకరాలు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఒక విషయం మీరు చూస్తే, ఎక్కడన్నా ఒక అవినీతి జరిగితే, లేకపోతే ఒక దొంగతనం జరిగితే పోలీసులు ఆ ఆస్తిని కన్ఫిస్కేట్ చేసినప్పుడు, రికవర్ చేసినప్పుడు తిరిగి ఆ ఆస్తి ఎవరిదైతే ఆ ఓనర్కి ఇస్తారు. ఈరోజు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీస్, ఇవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తులు. ఈ ఆస్తులు వీళ్ళు చేసిన తప్పుడు పనులకి తిరిగి ఆస్తులు కేంద్రం, సిబిఐ గాని ఈడీ గాని అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. దానికోసం ఆ రోజు నేను చెప్పాం, ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం, ఈ ఆస్తులు మనకు చెందాలి, మనమే తీసుకోవాలని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తున్నారు. నా జీవితంలో ఒక పద్ధతి ప్రకారం చేశాను, ఎప్పుడు కూడా ఎక్కడ తప్పు జరిగే సమస్య లేదు. అందుకే 25 ఎంక్వైరీలు రాజశేఖర రెడ్డి వేస్తే, అదే మరిగా కమిటీల మీద కమిటీలు వేస్తే ఏమీ చేయలేకపోయాడు. 25 సార్లు కోర్టులు పోతే ఏమీ చేయలేకపోయారు. వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తున్నారు. మళ్ళీ ఏదో నేను ఎవరికో భయపడుతున్నాను, నా కేసుల కోసం జరుగుతుంది. నా కేసులు ఏమైనా నిద్రయడానికి ఎన్నోసార్లు మీరు ఛాలెంజ్ చేసుకున్నారు, ఏమైంది? ఏమీ కాలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను పోరాడేది హైదరాబాద్లో మనకు హక్కులు ఉన్నాయి. 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులున్నాయి. ఆ హక్కుల గురించి మీరు మాట్లాడరు. సెక్షన్ 8 గురించి మీరు మాట్లాడరు. రాష్ట్ర ప్రయోజనాలు బైఫర్కేషన్ లో జరిగే విషయాల గురించి మీరు మాట్లాడరు. అదే మరి ఢిల్లీకి పోతే ధర్నా చేస్తామన్న పెద్ద మనుషులు కనీసం ప్రధానమంత్రి దగ్గరికి ధైర్యంగా ఈ సమస్యలు కావాలని అడిగే ధైర్యం లేని పెద్ద మనుషులు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేసినా ఎప్పుడూ నేను వదిలిపెట్టలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ, లేకపోతే ఢిల్లీలో ఆ రోజు ఈ రోజు ఎప్పటికప్పుడు గట్టిగానే స్పందిస్తూ వస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ నాయకులు నన్ను గురించి విమర్శించే నైతిక హక్కు కూడా వీళ్ళకు లేదు. అనునిత్యం నేను రాజీ లేనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం. నా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఆ రోజు ఈ రోజు ఢిల్లీలో నాకు ఏపీ భవన్లో నేను ధర్నా చేస్తానంటే, నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటే నాకు పర్మిషన్ ఇవ్వకుండా, అదే మాదిరిగా 6 రోజుల పిలిపించి మాట్లాడే కనీస సాంప్రదాయం పాటించకుండా బలవంతంగా నన్ను తీసి హాస్పిటల్లో పడేసిన పార్టీ నన్ను గురించి మాట్లాడుతూ ఉంది. అడుగడుగున అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అన్యాయం చేస్తే అడుగడుగునా వాళ్లకు సహకరించింది కేసుల మాఫీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిగిలిన పార్టీలు కొన్నిసార్లు కొన్ని మాట్లాడారు, కొన్నిసార్లు మాట్లాడలేదు. ఇది యథార్థం. అందుకే నేను చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏ ప్రయత్నం చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప, భావితరాల ప్రయోజనాల కోసం తప్ప ఇంకొకటి కాదని మరొకసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళొక రాజకీయం కావాలి, నాకు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. వీళ్ళు రాష్ట్రం ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ నాయకులు ఎంత దుర్మార్గమైన నాయకులు అంటే, పోలవరం ప్రాజెక్టు వచ్చే లోపల పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వాలంటే దాన్ని అపోజ్ చేసిన నాయకులు. అదే మాదిరిగా ఈరోజు రాజధాని కట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు తక్కువ ఇస్తారు, అది కూడా వాళ్ళు యాక్ట్లో పెట్టింది ఓన్లీ బిల్డింగ్లకే ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఎంత వస్తుందో తెలియదు. కాబట్టి డబ్బులు లేవు, ఒక రాజధాని కట్టుకుందామని నేను ఆ రోజు పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్కి పోతే, ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకించిన పెద్ద మనుషులు ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. రాజధాని కట్టుకోకపోతే ఉద్యోగాలు వస్తాయా? పోలవరం కానీ గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకురాకపోతే కరువు తీరుతుందా? ఈరోజు మీరు చూస్తున్నారు కృష్ణ ఇంతవరకు నీళ్లే రాలా. మన రాష్ట్రానికి రావడం కాదు, ఆగస్టు అయిపోయింది. మామూలుగా జూలైలో పంటలు వేయాల, కృష్ణా జిల్లాలో పంటలు వేయాల. కానీ ఈరోజు ఏం జరిగింది? ఆల్మట్టికి నీళ్లు రాలా ఫుల్గా, మన తుంగభద్రకు నీళ్లు రాలా. రెండోది, ఈ రెండు కాకుండా వాళ్ళు అదనంగా తుంగభద్ర ఆల్మట్టి ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్క తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా లేనిపోని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం వస్తూ ఉంది. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు నా ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కొంతవరకైనా రాయలసీమ ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీయాలని నేను ప్రయత్నం చేస్తే అడుగడుగున అడ్డం పడిన పెద్ద మనుషులు వీళ్ళు. ఆ రోజు నేను అధైర్యపడి ముందుకు పోకపోతే ఈరోజు పట్టిసీమ పూర్తి కాదు, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి కాదు. నేను రైట్ మెయిన్ కెనాల్లో 1800 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకోవాలంటే రైతుల్ని ఎగ్గొట్టిన పెద్ద మనుషులు రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి ల్యాండ్ ఇవ్వద్దని చెప్పారు. ఇవ్వద్దని చెప్తే నేను ఒకటే మాట్లాడాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాలి, ఇవ్వకపోతే బాగుండదు. ఒకవేళ మీరు కోర్టు అడ్డం పెట్టుకోవాలంటే నేను కోర్టులో కూడా ఫైల్ చేస్తానని చెప్పి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత గట్టిగా చెప్పిన తర్వాత ఆ ల్యాండ్ ఇచ్చారు. రైతులకు న్యాయం చేశాం. 700 కోట్ల రూపాయలు పే చేశాం. ఒక్క రూపాయి అవినీతి జరగకుండా 700 కోట్లు పే చేశాం. మీరు మొత్తం ప్రాజెక్టులన్నీ గందరగోళం చేశారు, భ్రష్టు పట్టించారు. కాంట్రాక్టర్ వ్యవస్థ పతనావస్థకి వెళ్ళిపోయింది. ఈ 1 సంవత్సరంలో ప్రతి ఒక్కటి ప్రక్షాళన చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఈరోజు అన్ని కాలువలు కూడా ప్రాధాన్యత క్రమంలో కాలువలు పూర్తి చేసే బాధ్యత తీసుకొచ్చాం. రైట్ మెయిన్ కెనాల్ ఇంకొక 2 రోజుల్లో పూర్తి అవుతుంది.
అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పట్టిసీమ కూడా ఒక వారంలో పూర్తవుతుంది. నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తుంటే నిన్న కూడా చూశాం రాజధాని భూముల గురించి. ఏం మాట్లాడతారు ఈ పెద్ద మనిషిని అడుగుతున్నా. రాజధాని భూములు వీళ్ళు వస్తారంట, మళ్ళీ ఇస్తారంట. అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నాను. అంటే అడుగడుగున మీరు ఏమాత్రం కూడా రాజధాని రావడం, రాజధాని ఇక్కడ వస్తుందంటే మీకు భయం పుట్టుకుంటా ఉంది. రాజధాని ఆపడానికి కుట్రలు కుతంత్రాలు అన్నీ ప్లే చేశారు. అందుకని ఈరోజు నేను ప్రజలను కోరే ఈ సందర్భంగా ఇవన్నీ మీరు చూశారు. సంవత్సరం 3 నెలల్లో అభివృద్ధికి అడ్డుపడ్డారు. ప్రతి ఒక్క దాన్ని రాజకీయం చేయాలనుకున్నారు. ఆత్మహత్యలు రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు, నేను అందుకని 25,000 కోట్ల రూపాయల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రైతు రుణ విముక్తి చేస్తే మళ్ళీ ఏదో ఆత్మహత్యలు జరిగిపోయినాయని లేనిపోని రాజకీయం చేయడం కోసం రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో చాలా వరకు రైతుల ఆత్మహత్యలు ఆగాయి. అందుకనే ఎక్కడన్నా జరిగితే అధైర్యపడితే అలాంటి రైతుకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకుని వాళ్ళ పునరావాసం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇక్కడ మళ్ళీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ నాయకుల వల్ల జరిగేది ఏమీ ఉండదు. వీళ్ళు చిత్తశుద్ధితో సహకరిస్తే నేను స్వాగతిస్తాను. రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని ఏదో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. నేను ఢిల్లీకి పోయినప్పుడు ఏమడిగాను, నా రిప్రజెంటేషన్ చాలా క్లియర్గా ఉంది. మొదటి క్వశ్చన్ నేను అడిగింది ప్రధానమంత్రి గారిని, మాకు ప్రత్యేక హోదా రాజ్యసభలో ఆ రోజు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఆనాటి అపోజిషన్ లీడర్ అరుణ్ జైట్లీ గారు మాకేమని చెప్పి కోరారు, ఇక్కడే ఉన్నారు. వారు కోరిన దానిపైన ఆయన స్టేట్మెంట్లో కూడా చెప్తూ ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తున్నామని చెప్పి వారు చెప్పారు. అదే మరికి ఒక ప్రత్యేక హోదా ఇస్తే చాలదు, మాకు చాలా సమస్యలున్నాయి. మాకు చుట్టుపక్కల 3-4 రాష్ట్రాలు ఉన్నాయి, నైబరింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. వారితో సమానంగా ఆర్థికంగా పైకొచ్చే వరకు, సమాన స్థాయి వచ్చే వరకు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు మాకు అండగా ఉండమని చెప్పి కోరాను. అందులో కూడా ప్రతి ఒక్క విషయం నేను చెప్పాను. ఏదైతే ఈరోజు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాయలసీమ 4 జిల్లాలు, అదే మొదటి ఉత్తరాంధ్ర బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇచ్చారు. ఆ రోజు ఏ ప్యాకేజ్ అయితే వాళ్ళకి ఇచ్చారో దానికంటే మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కోరాను. రాజధాని నిర్మాణం, దీనికి డబ్బులు ఇవ్వాలని చెప్పాను. మామూలుగా ఏదో బిల్డింగ్లు కట్టడానికి కాదు, ఒక ఆర్థిక పరమైన రాజధాని కావాలంటే, ఒక ఎకనామిక్ ఉండాలంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తే చాలదు, మొత్తం కూడా రావాలని చెప్పి దానికి ఆర్థిక సహాయం చేయమని కోరాను. ఇంకో పక్కన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఎందుకంటే ఈరోజు ప్రత్యేక హోదాలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు. కాబట్టి నేను కోరింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాలతో కంపేర్ చేయలేరు, మీరు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. 46(3)లో కూడా మీరు చాలా స్పష్టంగా రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు చెప్పారు. ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో 15% క్యాపిటల్ అలౌన్స్, దీనిపైన ఇన్వెస్ట్మెంట్ ఇంకా అదనంగా ఇవ్వాలి, అది కూడా ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. రైల్వే డివిజన్ రావాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు 200 గ్రామాలు, గిరిజన గ్రామాలను రీహాబిలిటేట్ చేయాలి. ఈరోజు నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారు ల్యాండ్ ఎక్విజిషన్ వద్దని. నేను అడుగుతున్నా, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, గ్రామాలు పునరావాసం చేయాలి. దానికి సమాధానం చెప్తానని అడుగుతున్నా. దానికి ఏ విధంగా వెళ్ళి చెప్తానని అడుగుతున్నాను. పోలవరం ప్రాజెక్టు వద్దా అని అడుగుతున్నాను. పోలవరం ప్రాజెక్టు రాకపోతే రాయలసీమ పరిస్థితిని అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అడుగుతున్నా. అటువంటి రాయలసీమ కృష్ణా డెల్టా మొదలుకొని, గుంటూరు డెల్టా మొదలుకొని, లేకపోతే రాయలసీమ మొదలుకొని అసలు నెల్లూరు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ కూడా ఉంటే అదే మరి నేను పోలవరం ప్రాజెక్టు ఈరోజు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక పక్క ల్యాండ్ ఎక్విజిషనే కాకుండా ఈ 200
700 గ్రామాలు పునరావాసం చేయాలి. అందులో కూడా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడుండే ల్యాండ్ ఎక్విజిషన్ చట్ట ప్రకారం ఆ గ్రామాలన్నీ చేయాలంటే చాలా ఇప్పటికే మనకు లేట్ అయింది కాబట్టి కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు క్లెయిమ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. 2 రోజుల్లోనే నాకు నష్టం వచ్చిందని. ఒక పక్క ఇంత మునిపే కొన్ని కోర్టులు అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఒక సున్నితమైన సమస్యని పరిష్కారం చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే అంధకారం అవుతుంది. నేను ప్రధానమంత్రి గారిని చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను. పోలవరం ప్రాజెక్టు మీరు పూర్తి చేయాలి, తొందరగా పూర్తి చేయాలి. దానికి కూడా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం రాకమునిపే టెండర్ పిలిచారు. అది రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిచింది కాబట్టి తర్వాత పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ చేశారు కాబట్టి ఇది కేంద్రం ఏమన్నారంటే మీరే పూర్తి చేయండి, మేము డబ్బులు రీఎంబర్స్ చేస్తామని చెప్పారు. దానిపైన ఇప్పుడు మేమేంటంటే వాళ్ళకి కానీ వదిలిపెడితే రేపు రాబోయే రోజులు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఢిల్లీ నుంచి మానిటర్ చేసే సమస్యలు వస్తాయి కాబట్టి ఇక్కడ టైం టు టైం దాన్ని పూర్తి చేస్తూ అవసరమైతే మనం డబ్బులు ఖర్చు పెట్టి రీఎంబర్స్మెంట్ ఫైట్ చేస్తే కొంతవరకైనా ప్రాజెక్టు పూర్తవుతుంది, మన చేతుల్లో ఉంటుంది. లేకపోతే ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళు పూర్తి చేయకపోతే మొత్తం ఆ ప్రాజెక్టు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. మన ఆశలు అడియాసలు అవుతాయని ఉద్దేశిపోతే దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు కొంతమంది పెద్ద మనుషులు. అదే మరి ఈరోజు మనకు ఏదైతే విశాఖపట్నంలో రైల్వే డివిజన్ కోసం పోరాడుతున్నాం, ఇంకొక పక్కన కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గిరాజపట్నం పోర్ట్ కానీ, రాయలసీమకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రైల్వే కానీ, పోర్ట్లు, ఇంకా అదనంగా చూస్తే ఎయిర్పోర్ట్లు ఇక్కడ అమరావతి, ఇంకో పక్కన విశాఖపట్నం తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం, ఇంకో పక్కన మెట్రోస్ విజయవాడ. మొన్న ఆఫీసర్లు కొంతమంది విజయవాడ మెట్రో వైబుల్ గారిని పంపించారు. ఇలాంటి సమస్యలు బోలెడని సమస్యలు ఉన్నాయి. మళ్ళీ వీఆర్ ఫైటింగ్. అడుగున గడిచిన 1 సంవత్సరంలో ఎన్నిసార్లు తిరిగానో అన్నిసార్లు ఢిల్లీకి తిరిగాను, ఓపికగా తిరిగాను. దానిపైన ఒక 2,300 కోట్ల రూపాయలు మనకు డెఫిసిట్ ఫైనాన్స్ వచ్చింది. ఒక 1,500 కోట్ల రూపాయలు రాజధానికి వచ్చింది. ఒక 250 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు వచ్చింది. అదే మరి మిగిలినటువంటి కూడా మనం అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం పనిచేసే ఇన్స్టిట్యూషన్స్ మీరు చూశారు, 1 by 1 తీసుకొచ్చాం. కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని చట్టాన్ని కూడా చేయలేకపోయారు. అది కూడా మాట్లాడుతూనే ఉన్నాం. మనం ల్యాండ్ ఇచ్చాం, కాంపౌండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. అదే మరి ల్యాండ్ వాళ్ళు కానీ చేస్తే ముందు సొసైటీ ఫామ్ చేసి మనమే ఇచ్చి ముందుకు పోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్గా రోజు రోజుకు తిరిగి పనులు చేస్తూ వాళ్ళు ఏం చెప్తే అవన్నీ చేసి నెక్స్ట్ డే మళ్ళా పోయి మళ్ళా ఢిల్లీ తిరుగుతున్నాం కాబట్టి కొంతవరకు 1 సంవత్సరంలో కొన్ని పనులు అయినాయి. నేను ఆ విషయమే చెప్పాను. మీరు ఈ పనులు అయినాయి కాబట్టి ప్రధానమంత్రి గారితో చెప్పినప్పుడు మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ పనులు అయినాయి, దానికి కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నా, కానీ మాకు చేయాల్సినట్టు ఇవన్నీ ఉన్నాయి, మీరు చేయమన్నారు. దాన్ని కూడా ఒకరికి మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ పోయి మీ విజ్ఞతను అడుగుతున్నాను. ఎవరు రాజీ పడతారు? మీలాంటి వాళ్ళు రాజీ పడతారు. నాకేం రాజీ పడాలని ఎవరితో అవసరం లేదు. నేను ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం 24 గంటలు పనిచేస్తున్నా. 210 రోజులు పాదయాత్ర చేశాను. ఇక్కడ వసతులు లేకపోయినా చాలా మందికి చాలా ఇబ్బందులున్నా ఈరోజు ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఆలోచిస్తున్నాం, అభివృద్ధిలో ముందుకు పోయే మార్గాన్ని ఆలోచిస్తున్నాం, టెక్నాలజీ ఉపయోగించి సమర్థవంతంగా పనిచేసుకునే పరిస్థితి చేస్తున్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు మన సంబంధాలు పెంచుకుని ఎప్పటికప్పుడు లైజాన్ పెంచి రేపో పెంచి 24 గంటలు పనిచేస్తుంటే కొన్ని పనులు అయినాయి. ఆ పనులు చాలు. మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు నేను చేసే పనుల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ఇబ్బందులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం సహకరించే విధంగా అందరం ప్రయత్నం చేసుకునే బాధ్యత మన పైన ఉంది. అంతేగాని ప్రజలను రెచ్చగొట్టి మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదు. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి మొత్తం డిబేట్ చేద్దాం. ప్రత్యేక హోదా గురించి డిబేట్ చేద్దాం, చట్టంలో పెట్టినట్టు డిబేట్ చేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన నీతిమాలిన రాజకీయాలు డిస్కస్ చేద్దాం. నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను నిప్పులాగా బ్రతికాను. ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎవరికీ భయపడే పరిస్థితి రాలేదు, అది రాదు. దానికి కారణం నేను అవలంబించిన విధానం, నేను ప్రవర్తించిన తీరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నా విశ్వసనీయతే నాకు శ్రీరామ రక్ష. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి
అనునిత్యం పనిచేస్తాం. ప్రయత్నం చేస్తున్నా, ప్రయత్నం చేస్తా. నేనేమంటానంటే, నేను ప్రయత్నాలు చేయకపోతే ఇవన్నీ రావు. అందుకే రాష్ట్రంలో ఉండే కొంతమంది రాజకీయ నాయకులు రెచ్చగొడతారు. రెచ్చగొట్టిన తర్వాత ప్రజలకు అప్పీల్ చేస్తాం, రెచ్చిపోవద్దండి, మీ యొక్క ప్రాణం విలువైనది, దయచేసి ఆలోచించుకోండి, మనం సాధించుకోవాలి, సాధించుకునే వరకు మనం పోరాటం చేస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను సెన్సిటివ్ కాదు, మనం సెన్సిటివ్ గా ఉండాలి. ఈ రోజు ఒక పార్టీ కాదు నేను చెప్పేది, బీజేపీ పార్టీ సెంటర్లో ఉండొచ్చు, ఎవరు కాదు, మనం సెన్సిటివ్ గా ఉండి మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు కావాలి, నువ్వు అడుగుతున్నావు, నేను కూడా ఇష్ట ప్రకారం మాట్లాడతాను. పోలవరం రాదు, అప్పుడు ఏమవుతారండి మీరు? అరే ఉందయా, నేను కాదనలేదు, అది అందుకే నిన్న కూడా మీరు చెప్పాడు చేస్తామన్నారు. చేసే వరకు ఓపిక పెట్టాలి, ప్రజల్లో కూడా ఓపిక పట్టించాలి, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి. లేదు తొందరపడతావు, తొందరపడితే ఎవరు నష్టపడేది? నువ్వు లేకపోతే ఎవరు నష్టపోతాం? కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేసుకోవడంలో ప్రజలకు అందుకే విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యామనుకో వచ్చే నష్టం మనకే వస్తుంది. నేనేమంటానంటే, వాళ్ళు కూడా చేస్తున్నారా లేదా, నేను అక్కడికి పోయినప్పుడు ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి చాలా క్లియర్ గా ఉన్నాడు. అదే మాట నేను వెంకయ్యనాయుడు గారితో మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు గారు అయితే హోమ్ మినిస్టర్ పిలిపించి చెప్పాడు, నా ముందరనే చెప్పాడు, సెక్షన్ 10లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతోంది, యూ డూ సంథింగ్, మీ చేతల్లో ఉండే పనులు వెళ్ళి చెప్పాడు. అదే మరిగా కేంద్రం కూడా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ నేను మొత్తం A to Z నా రిప్రజెంటేషన్ మీరు చూస్తే చాలా స్పష్టంగా చట్టం ఉన్నట్టు చెప్పాను. ప్రామిస్ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. నవ్ ఏదైతే మొన్న ఒక నీతి ఆయోగ్ అరవింద్ పన్గడియా అతనికి అప్పచెప్పారు, మార్నింగ్ నేను ఫోన్ చేసి మాట్లాడాను. నెల్లూరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాలు రెండు కూడా PM సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నితేంద్ర మిశ్రాతో మాట్లాడాను. అదే మరిగా నీతి ఆయోగ్ అరవింద్ పన్గడియాతో మాట్లాడాను. నేను చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ప్రజల్లో ఇబ్బందులు ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి, న్యాయం చేయండి, తొందరగా చేయండి. ఇది మార్నింగ్ కూడా అన్ని డెవలప్మెంట్స్ అని టైం టు టైం ఐఎమ్ బ్రీఫింగ్ దాన్. నేనేమంటానంటే, మనము ఇబ్బందుల్లో ఉన్నమాట వస్తాం కదా, మనకు పనులు కావాలి కదా. వారు కూడా ఏం చెప్పారు, నేను పనుగడే చెప్తాను అన్ని ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తానని చెప్పారు. రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది కదా, ఇది నేను అది చెప్పాను ప్రధానమంత్రి గారికి. వారు కూడా ఇంత మునుపు ప్రధానమంత్రి గారు కొన్ని విషయాలు తెలియకపోయినా ప్రధానమంత్రి గారితో నా మీటింగ్ లో వచ్చినప్పుడు వారు కూడా కొన్ని అడిగారు. వారు కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాడు. 2-3 రోజులు డిపార్ట్మెంట్ ఇచ్చి మాట్లాడాడు, ఫైనాన్స్ మినిస్టర్తో మీటింగ్ పెట్టాడు. పెట్టిన తర్వాత నాకు అన్ని కూడా నన్ను అడిగిందని కొన్ని అడిగారు. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ క్లారిఫైడ్. దానిపైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ రోడ్ మ్యాప్ ఇచ్చిన మనకు ఒక ఐడియా వస్తుంది. రావాలి, నేను అందుకని మళ్ళీ అడిగాను, తొందరగానే రావాలి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్ దెమ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. ఎందుకంటే తొందరగా వస్తే తప్ప ఇక్కడ ప్రజల్లో ఉండే అనుమానాలు నివృత్తి చేయలేం, మీరు తొందరగా చేయమని చెప్పి కోరాను. నేనేమంటానంటే, అన్ని విషయాలు ఉన్న తర్వాత ప్రధానమంత్రి గారి నుండి ఏవైతే యాక్ట్ లో చెప్పినట్టే గాని ఇచ్చిన హామీలు గాని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. లెటర్ అండ్ స్పిరిట్ వీ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి మాట్లాడారు. లెటర్ అండ్ స్పిరిట్ అని మాట్లాడారు. నేను వచ్చేవరకు సాటిస్ఫై కానేది కూడా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను సాటిస్ఫై అయ్యానా? నువ్వు చెప్పు ప్రజలకు ఒక పని చేశాను, నేను ఎప్పుడైనా సాటిస్ఫై అయ్యానా? లేదు, నా గోల్ వేరే ఉంది. నేను లాజికల్ గా తీసైపోయే వరకు, నేను అనుకున్నటువంటి దీన్ని సాధించే వరకు, సాధించిన తర్వాత కూడా నాకు ఒక అజెండా ఉంది. ఆ అజెండా ఏదైతే రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసి ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఎన్నికలను గుర్తుపెట్టుకోండి, నా మీద ఏమన్నా నమ్మకం పెట్టుకున్నారు, ఈయనకు ఒక సీనియారిటీ ఉంది, అనుభవం ఉంది, ఈయన నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా కష్టాలు తీరతాయని చెప్పి ప్రతి ఒక్కరు ఆశించారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనునిత్యం పనిచేస్తున్నా. ఐ కెన్ సీ వెరీ ప్రౌడ్లీ, ఈ 1 year 3 months లో సౌత్ ఇండియాలో నెంబర్ 1గా మనం తయారవుతున్నాం. మనం లో గ్రో దీంట్లో ఉన్న బేస్ లో ఉన్నాం.
అక్కడి నుంచి మూవ్ అవుతున్నాం. మూవ్ అయినప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్లో కూడా అధిగమించి ముందుకు పోగలుగుతున్నాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళు చెప్పే మాట ఏంటి? 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. 14th ఫైనాన్స్ కమిషన్ లో 32% ఇచ్చినటువంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు 42% చేశారు. దీని ప్రకారం 62% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇచ్చినట్టు 52% తగ్గిపోయినాయి. ఆటోమేటిక్ ఇక్కడ ఇచ్చారు, అక్కడ తగ్గిపోయినాయి. మనకు వచ్చే డబ్బులు రెండులో కూడా కోతపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రకరకాలుగా డిస్కషన్ స్టార్ట్ అయింది. నిన్న ఒక ఆర్టికల్ మీరు చూసుంటారు హిందూలో. ఏ విధంగా నీరు గార్చారు, సెంట్రల్ హోదా అనేది, ప్రత్యేక హోదా అనేది ఎట్ నీరు గారిపోయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. దీనికి ఫండ్సే తగ్గిపోయినాయి. ఏఐబిపి ఉంది, 1000 కోట్లు పెట్టారు. ఇప్పుడు ఏఐబిపిలో 90-10 దీనికి వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది. అందులో పెట్టిన డబ్బులు 1000 కోట్లు పెట్టారు. ఇంతకుముందు 9500 కోట్లు ఉండేది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకే 1000 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఈ సమ్మతం ఇప్పటికే 1000 కోట్ల పైన ఖర్చు అయిపోయింది. ఒక పోలవరం ప్రాజెక్టుకే 1000 కోట్లు పెడితే ఏఐబిపి మొత్తం ఇరిగేషన్కే 1000 కోట్లు పెడితే ఏ విధంగా సాధిస్తారు? రెండోది ఈఏపీ ప్రాజెక్టులు. ఈఏపీ ప్రాజెక్టు 90-10 నేను ఇంత ముందే చెప్పాను. మూడోది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గిపోయినాయి. ఆ 30% ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకు వస్తే ఆ ప్రత్యేక స్టేట్లకు వచ్చేది కూడా క్వాంటం తగ్గిపోయింది. మూడోది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ప్రతి ఒక్కరిని మొదలు పెడుతున్నాం. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ దీనికి సంబంధం లేదు. చట్టాలో మనకు వేరే విధంగా చెప్పారు కానీ దాన్ని ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ వారిగా, జమ్మూ అండ్ కాశ్మీర్ వారిగా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వారిగా, ఉత్తరాంచల్ వారిగా మనం కూడా ఇవ్వమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. 46(3) ప్రత్యేకంగా కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర మెన్షన్ చేశారు. ఆ విషయం కూడా నేను చదివించాను, నా మెమరాండంలో ఊడిచ్చాను. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇవన్నీ సాధించుకోవాలి. ఇదే ఉపయోగం లేదని కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఏమున్నాయని కూడా అర్థం చేసుకోవాలి. మూడు విషయాలు. ఒకటి ఏఐబిపి, రెండోది ఈఏపీ, మూడోది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, సెంట్రల్ అసిస్టెన్స్. ఆ మూడు తగ్గాయి. అందుకే తన్నప్పుడు నేను మాట అన్నాను, నేను దీనికి మీకు డబ్బులు కాదు, మీకు ఇది కాదు, హోదా కాదు కావాల్సింది, మీకు దానికంటే మించినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ మీకు కావాలి కానీ ఆ హోదాలో ఎందుకు అడుగుతున్నారు, నేను దానికంటే బెటర్గా ఇస్తానని ఈయనన్నాడు. అది చెప్పి మీకు అంత రికార్డులో ఉంది. రెండో మాట అన్నాడు, బీహార్కు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ గా ఇన్సెంటివ్స్ వాళ్ళ హక్కు చట్టంలో భద్రత ఇచ్చారు, చట్టంలో హక్కు కల్పించారు అని ఓపెన్ కమిట్ అయ్యాడు. ఆ హక్కుని కాపాడమని నేను కోరుతున్నా. ఇట్ ఇస్ అవర్ రైట్. ఆ హక్కును కాపాడి మనం ఆదుకోమని చెప్పి నేను చెప్తున్నా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అరే ముందు ఏమవుతుంది చూడాలి కదా. ఏ కన్సెన్సస్ కాదు కావాల్సింది, అక్కడ ఇవ్వాలా. తర్వాత ఎప్పుడు ఏం చేయాలా అవన్నీ తర్వాత. అవన్నీ ముందు అక్కడ కావాల్సింది ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళంతా కానీ వాళ్ళు మనకు ఒక మాట చెప్పిన తర్వాత కాదు మేము మళ్ళీ అది చేస్తామంటే దానివల్ల వచ్చే లాభం ఉండదు. ఏది ఎప్పుడు చేయాలో అది నో వెరీ వెల్. అప్రోప్రియట్ టైంలో ఏ నిర్ణయాలు తీసుకుంటాం. నేనేమంటానంటే అనేక విషయాలు చెప్పాను. 14th ఫైనాన్స్ కమిషన్ లో మనకు కొంత వెసులుబాటు ఇస్తూనే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? 2019 కూడా ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటుందని చెప్పారు. వెస్ట్ బెంగాల్ లేకపోతే మిగిలిన కేరళ ఇలాంటి రాష్ట్రాలు కూడా సర్ప్లస్ అవుతాయి, ఆంధ్రప్రదేశ్ మాత్రం 2019 కూడా డెఫిసిట్ అవుతుందని చెప్పారు. అదే మాదిరిగా మేము 32 నుంచి 42% రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు పెంచుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా బ్యాలెన్స్ చేసే విధంగా మాట్లాడారు. ఇవ్వద్దని మాట్లాడాల, దాన్ని బ్యాలెన్స్ చేసామన్నారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మిగిలిన రాష్ట్రాలు కూడా మేము ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి మాట్లాడారు. నేనేమంటున్నాను, వాళ్ళది వేరే మాది వేరే. మేము విభజన కోరుకోలేదు. కానీ 58% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50-60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి ఈరోజు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. కట్టుబట్టలతో వచ్చినప్పుడు మమ్మల్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. 2 రాష్ట్రాలు తెలుగు మాట్లాడేవాళ్ళు. ఆ రోజు చేసిన విభజన విధానం వల్ల మనం చాలా
బాధపడ్డాం. అయితే ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య మళ్ళా విభేదాలు విద్వేషాల కంటే కొట్టాడుకుంటే వచ్చేదేమీ లేదు. మమ్మల్ని పరిష్కారం చేయండి, సమంగా న్యాయం చేయండి. ఏవైతే అన్యాయం జరిగిందో ఒక పెద్ద దిగ్గా కేంద్రం ముందుకొచ్చి మా సమస్య పరిష్కారం చేయమంటున్నాం. నేను ఆ విషయం నేను కూడా చెప్పాను, మాకు న్యాయం చేయండి, పెద్దగా మీరు ముందుకు రండి, మీ బాధ్యత అదని చెప్పాను. కేంద్రం యొక్క రెస్పాన్సిబిలిటీ మనకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఆ మాట చెప్పాను నేను. అదే మరి నేను ఏమన్నాను, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు, అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్యాకేజ్ ఇవ్వండి, చట్టంలో పెట్టిన చేయండి, ఇంకా కొత్తగా ఇవ్వండి, మమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి. తర్వాత ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం. జీఎస్టీ వస్తే ఎవరికి వస్తుంది ఆదాయం? ఇన్కమ్ ట్యాక్స్ వస్తే ఎవరికి వస్తుందండి? కేంద్రానికి వస్తుంది. కేంద్రం ఏంటి? ఈ దేశం. కాబట్టి మమ్మల్ని ఆ విధంగా ఆదుకోమని చెప్పి నేను కోరుతున్నాను. కాబట్టి ఇవన్నీ ఆదుకోమని నా మీద విమర్శించడానికి ఎవరిచ్చారు వీళ్ళకి ఒక్కడిని? వీఆర్ దిస్ పీపుల్ నన్ను గురించి విమర్శించడానికి నేను ఎప్పుడూ రాజీ పడలేదు. ఇప్పటికి కూడా ఇన్నిసార్లు పోయాను కాబట్టి కొంతవరకు డబ్బులు తీసుకురాగలిగాం. 5 సంవత్సరాలు వీళ్ళంతా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే లోకల్ బాడీకి ఎలక్షన్ పెట్టకుండా 13,000-14,000 కోట్ల రూపాయలు మనకు డబ్బులు రావాలంటే 13th ఫైనాన్స్ కమిషన్ లో వీళ్ళు డ్రా చేసింది 6,000 కోట్లు. నేను ఒక సంవత్సరంలో 6,000 కోట్లు డ్రా చేస్తే ఇంకా నాకు ఒక 630 కోట్లు 30 కోట్లు నాకు రాలా. మన వల్ల కొన్ని రాష్ట్రాలకి డబ్బులు వచ్చాయి. కాబట్టి ఎక్కడ నేను వీలైతే ఆ డబ్బులు తీసుకొచ్చి మనకు రావాల్సినట్టే కానీ కేంద్రం నుండి పెండింగ్ ఉన్నట్టే కానీ ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా వదిలిపెట్టకుండా 10 సార్లు తిరిగి అవన్నీ సాధించుకుంటున్నాం. 1 మినిట్. నేనేమంటానంటే వాళ్ళకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రత్యేక హోదా అవసరం, బైఫర్కేషన్ చట్టంలో పెట్టినటువంటి ప్రొవిజన్స్ అన్ని అవసరం, మనకు ఆర్థిక సహాయం అవసరం. కాబట్టి నేను ఎవరు కూడా అఘాయిత్యాలకు పాటుపడద్దండి, అధైర్యపడద్దండి. మనం సాధించుకోవడమే కాదు